ఇప్పుడు భార్యలు భర్తలను హత్యలు చేయడము అనే దానికంటే, హత్యలు చేసి జైలుకోవడం కంటే, ఒక డైవర్స్ అనే ఆప్షన్ అనేది ఒకటి ఉంది అని మర్చిపోయారా? వాడు వదలడు. వాడు దోమలో దూరిన దోమ తెల్లక కుట్టి కుట్టి చంపుతానే ఉంటాడు. ఇంకో దోమ రానివాడు వీడు వదిలిపోడు భర్త అనేవాడు. ఎందుకు విడాకులు ఎందుకు ఇస్తున్నావు? ఏంటి కారణం ఏంటి? మరి ఇక్కడ ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, ఇక్కడ ప్రాపర్టీస్ వస్తాయి. అంటే భర్త యొక్క ఆస్తులా? మరి అడుగుతారు కదా. మహిళ విడాకులు అడుగుతుందంటే వీడేం చేస్తే అడుగుతుందో. ఇక్కడ ఎప్పుడైనా కానీ కాలం నుంచి కూడా ఇప్పుడు జరుగుతున్న పురుషుల హత్యల వరకు కూడా లోకం ఏమని ఆలోచిస్తుందంటే, ఆ భర్త ఆ భార్యని ఎంత టార్చర్ పెడితే ఇటువంటి చంపడానికి దిగజారిందో, ఆ ప్రియురాలు ఆ ప్రియుడిని ఎంత టార్చర్ పెడితే వాడిని చంపుతుందో, ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి. నా మీద బ్యాడ్ కామెంట్లు చాలా వచ్చినాయి. మీ మీద అది 100 కామెంట్లలో 90 కామెంట్లు ఎవరు చేస్తున్నారు? మహిళలా లేకపోతే అబ్బాయిలా? అమ్మాయిల కన్నా పేరెంట్స్. అమ్మాయిల కన్నా పేరెంట్స్. అమ్మాయిలు ఏ పేరెంట్స్ అయితే కంటారో, ఏ మహిళ అయితే కన్నింగ్ గా ఉంటుందో వాళ్లే చేస్తారు ఇటువంటి బ్యాడ్ కామెంట్స్. ఒక బిడ్డను కన్నా తల్లి చెయ్యదు. ఒక 40-50 ఏళ్ల ఒక కొడుకో ఒక కూతురో ఉన్న తల్లి నా మీద బ్యాడ్ కామెంట్ చెయ్యదు.